నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మేడారంలో సభాస్థలాన్ని పరిశీలించిన మంత్రి సీతక్క. ఆయనవోలు శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ. పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాల విభజన చేపట్టామన్న మంత్రి సీతక్క. దేవరకొండలో ఘనంగా జరిగిన రంగనాథుల కళ్యాణ మహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే నీనావత్ బాలునాయక్. పారిశుద్ధ కార్యక్రమాలకు ప్రజల సహకారం అవసరమన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయనయ్య. మేడారంలో ఈ నెల 18-19 తేదీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సభాస్థలాన్ని మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీతో పాటు సంబంధిత అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి సీతక్క భద్రత, వసతులు, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ మై మేడారం, మేము ఇప్పుడు అందరం మేడారంలోనే ఉన్నాం. మరికొన్ని రోజుల్లో అంటే జనవరి 28 నుంచి 31 వరకు 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి మహాజాతర, మహాఘట్టం ఈసారి జనవరి 28 నుంచి 31 వరకు జరుగుతున్న శుభ సందర్భంగా ఎక్కడెక్కడ ఎలాంటి లొకేషన్స్ ఉన్నాయి, మీకు ఎక్కడికి వెళ్తే డ్రింకింగ్ వాటర్, తర్వాత తిరుగు ప్రయాణం కూడా అంతే సంతోషంగా వెళ్ళడానికి అన్ని సౌకర్యాలు కూడా పొందడానికి ఈ చాట్ బాట్ అనేది చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ మై మేడారం చాట్ బాట్ ఓపెన్ చేయండి. మీ అందరికీ మేడారానికి స్వాగతం. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని హన్మకొండ జిల్లా ఆయనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మంత్రి కొండా సురేఖ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోసం త్రాగునీరు, వైద్యం, భద్రత, పారిశుద్ధ్యం వంటి అన్ని సౌకర్యాలను పరిశీలించి తాత్కాలిక బస్టాండ్ను పరిశీలించారు. మంత్రి కొండా సురేఖ ఆయనవోలు ఆలయ భక్తుల విశ్వాసానికి ప్రతీక అని తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఒక చిన్న విషయం కూడా వదిలిపెట్టకుండా లిస్ట్ ఆఫ్ మా దగ్గర ఉంది, మీకు వాట్సాప్ లో పంపిస్తాము. అన్నీ కూడా ఈవెన్ చిన్న విషయం, చిన్న పిల్లలకు కూడా ఏం హాని కలగొద్దు. చిన్న పిల్లలకు అంగన్వాడీ వాళ్ళు కాపలా ఉండాలి, వాళ్ళు డీహైడ్రేషన్ అవుతూ ఉంటారు. మీరు చిన్న చిన్న పాకెట్స్ ఏదైతే ఉందో బాలామృతం, వీళ్ళు ఈ వంటలలో వాడి పిల్లలను పట్టించుకోరు, వాళ్ళకి బాలామృతం ఇవ్వండి. బాలింతలు అటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి. ముసలి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వాటర్ పాకెట్స్ అవి ఉంటాయి కదా, పౌడర్ కలుపుకొని తాగేటివి, ఇట్లాంటివి ఇవ్వండి. అంటే చిన్నది కూడా పెట్టకుండా బ్యాటరీ కార్స్ పెట్టండి. ఇట్లాంటివి రెస్పాన్సిబిలిటీస్ ఫిక్సప్ చేసి అన్ని రకాల కూడా శానిటేషన్ అయితే పక్కా శానిటేషన్ ఉండాలి. ఎక్కడ కూడా చిన్న కాగితం కనపడ్డా కూడా ఆ యొక్క షాప్ వాళ్ళని బాధ్యులను చేయాలి. మేము ప్లాస్టిక్ ఫ్రీ కూడా చేయమన్నాము, మరి అది ఎంతవరకు అమలైందో నాకైతే తెలీదు. ప్లాస్టిక్ ఫ్రీ కూడా చేయమని చెప్పాము. అన్ని రకాల కూడా ఆదేశాలు ముందే ఇవ్వడం జరిగింది, దాని ప్రకారం నడుచుకోమని చెప్పి మేము చెప్పడం జరిగింది. ములుగు జిల్లాపై జరుగుతున్న అసత్య ప్రచారాలను మంత్రి సీతక్క ఖండించారు. జిల్లాల విభజన నిర్ణయం తొందరపడి తీసుకున్నది కాదని, ప్రజా పోరాటాల అవసరాలు, పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం సుదీర్ఘ చర్చల తర్వాతే నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. ములుగు జిల్లాలో కొన్ని గ్రామాలు 3 జిల్లాలకు లింక్ అయి ఎంపీ, ఎమ్మెల్యే ఓటింగ్లో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి విభజన నిర్ణయమని చెప్పారు. దాని గురించి వక్రీకరించి చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఏ జిల్లా తీసేయడం అని కాదు, ఏ జిల్లా ఇబ్బంది అని కాదు. ఒక్కొక్క జిల్లాలో ఉండేటువంటి నియోజకవర్గాన్ని మరి 4-5 జిల్లాలుగా గత ప్రభుత్వం మార్చింది. ఇవాళ ములుగు నియోజకవర్గం చూస్తే జిల్లా ఇచ్చినందుకు సంతోషం. అనేక పోరాటాలు, మొదటి దశలోనే రావాల్సిన జిల్లా లాస్ట్లో వచ్చారు. అది కూడా చాలా పోరాటాలు చేయడం జరిగింది. చాలా మంది వ్యక్తులు 2 ములుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పాకాల కొత్తగూడ, గంగారం మండలాలపై మహబూబాద్లో కలిసినాయి. అదేవిధంగా మరి ములుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి 5 గ్రామాలు పెద్దాపురమును, ఉర్రంపేట, ఇదంతా ఇలాంటిదంతా కూడా సరిచేయాలి. అది కూడా మా సీఎం గారికి లేదా మాకు పలానా మండలంలో
మంచి పొటెన్షన్ ఉంది, లేకుంటే అక్కడ గొప్ప దేవుడు ఉన్నాడు, లేకుంటే అక్కడ గొప్ప ఇది ఉంది, దాన్ని తీసుకొచ్చి మా దాంట్లో కలుపుకోవాలి, లేకుండా ఎప్పటికప్పుడు నిధులు రిలీజ్ చేస్తున్నారు. మా సహచర మంత్రులు కూడా మా సోదరులందరూ ఆడబిడ్డలాగా నేను ఏదైనా అడిగితే అది వెంటనే శాంక్షన్ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఇంకా బ్రహ్మాండంగా చూస్తారు అభివృద్ధి ఇంకా రాబోయే కాలంలో. ఇప్పుడు సమ్మక్క సారలమ్మతో పాటు రేపు గోదావరి పుష్కరాలు కూడా ఉంటాయి. గోదావరి పుష్కరాలకు కూడా ములుగు జిల్లానే వేదిక కాబోతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా దేవరకొండ పట్టణంలో గరుడాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రంగనాథుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షులు అల్లంపల్లి నరసింహ, ప్రధాన కార్యదర్శి దొడ్డి అశోక్ల పర్యవేక్షణలో రంగనాథుల కళ్యాణం అత్యంత వైభవంగా కొనసాగింది. ఈ సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ హాజరై మాట్లాడుతూ అత్యంత సుందరంగా దేవాలయాన్ని నిర్మింపజేసుకుందామని, అందుకోసం ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నాకు వెంకటేశ్వర స్వామి గొప్ప అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ఈ ఆలయాన్ని మొదలుపెట్టింది నేనే, ముగింపించేది కూడా నేనే. కాబట్టి దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చింది. ఆ రోజు ఈ ఆలయం యొక్క ఈ టెంపుల్ పై కావాలన్నప్పుడు కనీసం మనుషులు కూడా రాకపోతుండే. ఆ రోజు ఈ కమిటీ సభ్యులందరూ, పెద్ద నరసింహ గారు, మల్లయ్య గారు, వెంకటేశ్వర గారు, చాలా మంది పెద్దలందరూ అందరూ వచ్చి ఇక్కడ రోడ్డు మార్గం ఏర్పాటు చేసి దేవాలయం నిర్మాణం చేయాలని ఆలోచన చేసినప్పుడు ఆ రోజు నా చేతితోటే నేను ప్రభుత్వం నుంచి ఆనాడు నేను ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు మంజూరు ఇచ్చి ఈ రోడ్డు మార్గాన్ని చేసిన. దాని తర్వాత మళ్ళీ ఇవాళ ₹1,000 ఖర్చు పెట్టే గొప్ప అవకాశం ఈరోజు ఈ కంపెనీ వాళ్ళు నిర్మాణం చేపట్టారు. దాని తర్వాత ₹6 కోట్ల గతంలో జీవో ఇచ్చిపోతే డబ్బులు రిలీజ్ చేయకుండా ఉండిపోతే మరి ఆనాడు ఈ కమిటీ సభ్యులందరూ ఆలోపల్లి నరసింహ గారి నేతృత్వంలో ఆ రోజు మనం కొద్ది కార్యక్రమాన్ని ఆ రోజు వారితో మరి చెప్పించలేకపోయినా ఇవాళ ఆ రోజు జూనియర్ కళాశాలకు సంబంధించి మా సేవ చెప్తే ఎట్లా మొదలుపెట్టామని మన డబ్బులు రావని ఏం భయపడకు, బిల్లు కూడా నేను ఇప్పించాను దేవాలయం ఎల్టీఎఫ్ ఫండ్ కాబట్టి ఆ 11 కోట్ల డబ్బు కూడా రిలీజ్ చేయించడం బాధ్యత కూడా రాదు. ఈ దేవాలయాన్ని మరి ఇంత ఉన్నతమైన ప్రాంతంలో ఉండడం అనేది మన అందరికీ ఆ స్వామి వారి ఆశీస్సులు ఉంటే తప్ప ఇంత పెద్ద నిర్మాణం జరగదు. ఆలేరు మండలం మదనపల్లి గ్రామంలో గ్రామస్తులు స్వచ్ఛందంగా నిర్వహించిన పారిశుద్ధ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య చీపురు పట్టి గ్రామ విధులను ఊడ్చి స్వచ్ఛత ప్రాముఖ్యతపై గ్రామస్తులకు సందేశం ఇచ్చారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రభుత్వం చేపడుతున్న పారిశుద్ధ కార్యక్రమాలకు ప్రజల సహకారం అత్యంత అవసరమని పేర్కొన్నారు. చూడు జరగమ్మ బీరంగూడ శివాలయం గుట్టపై నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం భైపాలరెడ్డి పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. బుధవారం దేవాలయ మొదటి స్లాబ్ నిర్మాణం ఎమ్మెల్యే ప్రారంభించారు. ₹3 కోట్ల వ్యయంతో చేపడుతున్న పనుల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, మాజీ కౌన్సిలర్లు, భక్తులు పాల్గొన్నారు. శివాలయం ఆవరణంలో బీరంగూడ అయ్యప్ప ఆలయాన్ని నిర్మాణాన్ని పూనుకొని అందరి సహాయ సహకారాలు తీసుకొని అయ్యప్ప ఆలయం నిర్మాణం జరుగుతూ ఉన్నది. భక్తుల సహకారము, డోనర్ల సహకారంతో ఇది ముందుకు సాగుతూ ఉన్నది. ఇంచుమించు ₹3 కోట్ల దీనికి టెంపుల్ నిర్మాణం పూర్తి కావడానికి అంచనాలు ఉన్నాయి. తప్పకుండా దీన్ని పూర్తి చేసి అయ్యప్ప భక్తులు శిరస్సు వంచి నమస్కరించుకుని ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సమాజంలో తనకు మాలిన ధర్మం ఎక్కడ ఉండదు. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఉన్న జనరేషన్ లో సాంప్రదాయ అలాగే రాజుబాబు
ఆయన డోర్కు 3 లక్షల రూపాయలతో డోనర్ చేయడం అనేది వారికి వారి కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అయ్యప్ప స్వామి అన్ని రకాల వారికి ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నా. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భువనగిరి టౌన్లో రహదారి భద్రతపై అవగాహన కల్పించే డ్రైవ్ ఎలాయ్ కార్యక్రమాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా సిపి ఆకాంక్షి యాదవ్ నిర్వహించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా పోలీసు సిబ్బందితో కలిసి ర్యాలీ చేపట్టారు. పట్టణంలో సాయిబాబా గుడి నుంచి బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, పట్టణ నాయకులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ సిబ్బందిని సంబంధిత సిబ్బందిని పిలిపించడం జరిగింది. దానిలో భాగంగానే బ్లాక్ స్పాట్స్ నివారించడం కోసం మనం అక్కడ ఆ ఏరియాలో బ్రిడ్జెస్ ఏర్పాటు చేయడమును, తర్వాత రంబుల్ స్టిక్స్ ఏర్పాటు చేయడం కానీ ఇటువంటి ఎన్నో చర్యలు మనం చేపడుతున్నాం. కానీ దానితో పాటుగా ప్రజలు మీ నుంచి కూడా స్పందన అనేది రావాలా. దయచేసి మీరు సంతోషంగా మీ జీవన శైలి, మీ యొక్క పనులు, జీవన పోరాటం ఉంటుంది మీరు చేసుకొని మీరు క్షేమంగా వెళ్ళాలి, లాభంగా రావాలి. అంటే క్షేమంగా మీరు వెళ్ళి మీ పనులు చేసుకొని మీరు యొక్క సమస్యలన్నీ ఎటువంటి మనసులో పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఇంట్లో సమస్యలు ఉంటాయి, అవి మనసులో పెట్టుకుని డ్రైవింగ్ చేస్తారు, పరధ్యాసలు పెట్టి డ్రైవింగ్ చేస్తుంటారు. కళ్ళకు ఇట్లా లైట్ ఫోకస్ కలిగి అక్కడికి వచ్చినాక బండి స్కిడ్ అయి పడిపోవడం జరిగింది. ఆ తర్వాత around 5 to 6 lakh road accident in which around 1.5 to 1.7 people they lose their life. So on the initiative of DGP, then they avoid. And we all know, even if you fall on the highway or on a certain areas which are interior in the town, the injury can be if there are police staff along with transport medical staff will be going around the villages in the towns, and will be talking to the victims of the road accident, where they will be sharing their experiences that how a small carelessness on their part lead to something fatal. So today we are starting this, and we'll hope that it will bring a positive change. కుకట్పల్లి నల్ల చెరువు వద్ద కైట్ ఫెస్టివల్ ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. గతంలో అక్రమణలను తొలగింపు, చెరువు అభివృద్ధి చేసిన హైడ్రా నల్ల చెరువులో ఆహ్లాదకరమైన వాతావరణం, ఇన్లెట్, అవుట్లెట్ సౌకర్యాలు ఏర్పాటు చేశారని తెలిపారు. రానున్న రోజుల్లో 20 కంటే ఎక్కువ చెరువులను పునరుద్ధరించనున్నట్లు కమిషనర్ తెలిపారు. స్థానికుల అభ్యర్థనల మేరకు ఓపెన్ జిమ్, వాకింగ్, సైకిల్ ట్రాక్, యోగా, స్కేటింగ్ ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేస్తామని, చెరువు పరిసరాల్లో LED స్క్రీన్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని అభివృద్ధికి ఉపయోగిస్తామని తెలిపారు. ఇక్కడ కుకట్పల్లి నల్ల చెరువు ఏదైతే హైడ్రా ఈ చెరువుని పునరుద్ధరించిందో ఈ ప్రాంతంలో ఈ కైట్స్ ఫెస్టివల్ అనేది మనం జరుపుకుంటున్నాం. చూశారు, చాలామంది చిన్నారులంతా కూడా దీంట్లో వచ్చినారు. వాళ్ళందరూ కూడా మొత్తం వాళ్ళ పేరెంట్స్ దిద్ది ఏదో చేసినట్టు కాదు. ఇక్కడ దీనికి మొత్తం ఇప్పుడు ఫ్లడ్డింగ్ అంటే 8 ఇన్లెట్లు ఉన్నాయి. దీనికి 8 ఇన్లెట్లు, ఒక అవుట్లెట్ ఉన్నది. దాన్ని కూడా ఇప్పుడు మొత్తం ఇన్లెట్లన్నింటినీ కూడా తయారు చేసి, అంటే వచ్చే వాటర్ అంతా కూడా ఫ్లడ్ ఇక్కడ చుట్టుపట్టే వర్షం పడదంతా కూడా ఇన్లెట్ల ద్వారా చెరువులోకి వస్తుంది. మళ్ళీ అవుట్లెట్ కూడా ఒకటి ఉంది, దాన్ని కూడా మళ్ళీ సరిగా పునరుద్ధరించేదానికి కూడా చర్యలు చేస్తున్నాం. అంటే ఇంక పికిల్ బాల్ కోర్ట్స్ ఇట్లాంటివి కూడా, అంటే ఇతర గేమ్స్ చేసేటట్టు, అండ్ ఇవన్నీ సెల్ఫ్ సస్టైనింగ్ మోడ్లో చేయడానికి కూడా మేము ఇక్కడ LED స్క్రీన్స్ అట్లాంటివి కూడా ప్లాన్ చేసి, అంటే దానికి అడ్వర్టైజ్మెంట్స్ దీన్ని కూడా చేసి, దీనికి ప్రతి నెల వచ్చే ఖర్చు కూడా ఇక్కడ సెల్ఫ్ సస్టైన్, అంటే ఇది ఫ్రీ అందరికి కూడా యాక్సెస్ ఇచ్చేటట్టు, వాళ్ళెవరికి కూడా ఛార్జెస్ లేకుండా. బట్ ఈ లేక్ని మెయింటైన్ చేయాలంటే ఈ లైటింగ్ బిల్లే దాదాపు 56,000 పైన వస్తుంది కరెంటు బిల్లు. సో ఇట్లాంటిది మెయింటైన్ చేయడానికి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ దాదాపు 15 మంది పనిచేస్తారు, వాళ్ళకి జీతాలు ఇచ్చేదానికి. ఇట్లా అన్నిటికీ కూడా దీన్ని మెయింటైన్ చేయడానికి కొంత ఖర్చు అవుతుంది. అది ఇక్కడ సెల్ఫ్ సస్టైనింగ్ మోడ్లో ఇక్కడ జనరేట్ చేసి దీని వల్ల ఇక్కడ చేసేటటువంటి విధంగా కూడా హైడ్రా ఈ ప్లాన్స్ కూడా చేస్తున్నారు. పండుగ వేళ జర్నలిస్టులను అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తీవ్ర విమర్శలు చేశారు. మంత్రుల ఫోన్లను ట్యాప్ చేసి వారి వివరాలను మీడియాకు లీక్ చేసి కంట్రోల్లో పెట్టే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. అయితే ఆ ప్రయత్నం ఇప్పుడు విఫలవడంతో ఇప్పుడు జర్నలిస్టులను బలిపశువులుగా చేసి అరెస్టు చేస్తున్నారని అన్నారు. మనమందరమేమో ఊర్లల్లా కుటుంబాల చేత సుఖశాంతులతోటి ఉండాలని చెప్పి, సంతోషంగా ఉండాలని చెప్పి పండుగ చేసుకుంటున్నాము. కానీ రేవంత్ రెడ్డి గారేమో జర్నలిస్టులను భయపెట్టే విధంగా పండుగ అని కూడా చూడకుండా అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు తెలంగాణ చేసి మంత్రులందరినీ కూడా గుప్పెట్లోకి తీసుకొని పాలన కొనసాగించాలనే ఉద్దేశం చేత చేసింది డామిట్ కథ అడ్డం తిరిగింది. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఏదో కొంతమందిని బలి పశువులాగా చేయాలా? జర్నలిస్టులను అరెస్టు చేయాలా? ఏదో సిట్ అనేటటువంటి ఒకటి
కార్యక్రమం లాగా, అది సీరియల్స్ లాగా ఎక్కడెక్కడైతే కాలయాపన చేయాలనో అటువంటి వాటికి సిట్ ఏర్పాటు చేయాలనేటటువంటి ఉద్దేశాలు రేవంత్ రెడ్డి గారి. కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి జాతర కనుల పండుగ కొనసాగుతుంది. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ఈ జాతరకు భక్తులు భారీగా తరలివచ్చి గండాలు తీరాలని గుమ్మడికాయలతో గండదీపం, వెండి, బంగారు కోరమీసాలు సమర్పిస్తూ కోడెళ్లు కట్టి మొక్కులు చెల్లిస్తున్నారు. భక్తులు ఎడ్ల బండ్లపై వచ్చి స్వామివారి గుడి చుట్టూ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. భక్తుల కోసం త్రాగునీరు, వైద్య శిబిరం, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు ఆలయో కిషన్ రావు తెలిపారు. భారీ బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాటు చేసినట్లు డీసీపీ కవిత వెల్లడించారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ నూతన ఇన్ఛార్జ్ వెలిచెల రాజేంద్రరావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలను చిత్తుగా ఓడించి నగరపాలక సంస్థపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని తెలిపారు. అసెంబ్లీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి కరీంనగర్ వచ్చిన ఆయన డీసీసీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ పట్టణంలో మోచీలు ఆ కాలంలో 300-400 ఉండ్రి, ఇప్పుడు 700-800 మంది ఉన్నారు. పట్టణంలో ఉన్నారా? నిన్న ఒకసారి కార్లు ఎక్కడ ఉంటారు చెప్పురా మోచీలు అని అన్నారు. నాకు తెలియదన్న. కాపాడ దిక్కు తీసుకుపోయాడు శివాలయం దాటి. ఆడ నరార్ లక్ష్మణ్ ఇంటి వెనక వాళ్ళకి ఇప్పుడు ఒక సంఘ భవనం కూడా ఉంది, వాళ్ళ సొంత సంఘ భవనం మోచీల. వీళ్ళు మోచీ వాళ్ళ డబ్బాలు ఎక్కడ ఉంటాయి చెప్పునా అని అన్నాడు. నాకు తెలియదన్న. పోస్ట్ ఆఫీస్ పక్కకి కదరా అని అన్నాడు. మిగతా వాళ్ళు ఎంతమంది ఉంటారు రా తెలియదన్న. ఇట్లా చిందోళ్ళు అంటే ఏంది రా అని అన్నాడు. తెలియదన్న. చిందోళ్ళు అంటే చిందోళ్ళ పాటలు ఆటలు ఉంటాయి కదరా అన్నాడు. ఏం ఫాదర్ ఆఫ్ ద సిటీ ఎట్లయితావురా? ఏం అవగాహన ఉంది? ఎక్కడ ఎవరు ఉంటారు, ఏ సామాజిక వర్గ సంఖ్యాపరంగా ఎంత ఉంటుంది, వాళ్ళని నివసించే ప్రదేశాలు ఏంటిది, మైగ్రెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, కాలనీస్లో ఏదైతుందో వసతులు రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏం చేయాలి అని ఒక అవగాహన చేసుకున్నా. ఆ అవగాహన మేరకు ఏదైతుందో నా రాజకీయ ప్రయాణంలో నేను అయితే యూత్ కాంగ్రెస్లో ఉంటుంది. యూత్ కాంగ్రెస్లో చాలా యాక్టివ్గా ఉండేటోండి. సో నేను మున్సిపల్ చైర్మన్ అయితే అన్నా. మున్సిపల్ చైర్మన్ అంటే ఫాదర్ ఆఫ్ ద సిటీరా, నువ్వు పాల్గారుతున్నాయి, నీతో ఏమవుతుందిరా అని అన్నాడు. అయితే నేనేం చేసిన, స్టూడెంట్స్ ఎస్ఆర్ఆర్ కాలేజు, విమెన్స్ కాలేజు, గర్ల్స్ జూనియర్ కాలేజు, బాయ్స్ జూనియర్ కాలేజీలకు వెళ్ళి పిటిషన్లు ఎంఎస్ఆర్ గారికి, అప్పుడు ఎంఎస్ఆర్ గారు ఉండ్రి, చొక్కారావు గారు ఉండ్రి, అందరికీ పిటిషన్ రాజేంద్రరావుకి ఇస్తే బాగుంటుందని పిల్లలు పోయి. బెల్లంపల్లి పట్టణంలోని భవిత డిగ్రీ కళాశాలలో బుధవారం బీఆర్ఎస్ నాయకులు బెడ్డల విజయ్ దంపతుల ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరయ్యారు. ప్రతిభ కనపరిచిన వారికి మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 3వ వార్డులో జరుగుతున్నటువంటి ముగ్గుల పోటీ కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు, అట్లాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బెడ్డల విజయ్ గారు, వాళ్ళ దంపతులు, అట్లాగే ఈ కార్యక్రమంలో మరి ముగ్గుల పోటీకి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్ళు, పత్రికా మిత్రులు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు అంటే ఇది అందరం కలిసి ఒక పండుగ, సంక్రాంతి పండుగ రోజు అందరం కలిసికట్టుగా ఒక ఉత్సవాన్ని జరుపుకోవడానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో మంచి వాతావరణం ఉండాలి, అందరం కూడా సుఖశాంతులతోని మన కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉండాలి, సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలనే ఒక సంకల్పంతో మరి ఈ కార్యక్రమాన్ని మరి వారు నిర్వహిస్తున్నారు. దానికి ఇప్పుడు జడ్జిలుగా ఇక్కడ వచ్చినటువంటి కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలోని 2వ డివిజన్ పరిధిలోని రెవెన్యూ కాలనీ సర్వే నంబర్ 120/7
గుంటనర భూమిలో ఇంటి నిర్మాణం పనులు చేస్తుండగా స్థానిక కార్పొరేటర్ అడ్డుకున్నారని బాధితులు కొంకటి లచ్చయ్య ఆరోపించారు. ఈ భూమి గిఫ్ట్ డీడీ ద్వారా గత 10 సంవత్సరాల క్రితం కొంకటి పోచయ్య వద్ద నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. కాగా కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ అందులో నుంచి తనకు సగం వాటా కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ సమస్యపై జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. చూసుకో గది జాబితా జీవోది పట్టుకో ఇటు ఏంటి మన నిజంగా సొసైటీ నాకెందుకు నేను మొన్న వచ్చినాను కొనుక్కున్నా ఇల్లు 4-5 ఏళ్ళే. ఫస్ట్ వాళ్ళు మాట్లాడతారు, ఫస్ట్ మీరు మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లాలో విబి జీరామ్ జీ చట్టంపై కొత్తవాడ ఎస్ఎస్కే సమాజ్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కన్వీనర్ మల్లాటి తిరుపతి రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు, జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ పాల్గొని మాట్లాడారు. వ్యవసాయానికి బాసటగా ఉండేలా ఈ పథకాన్ని రూపకల్పన చేయడం ప్రధాని మోదీ ఘనత అని అన్నారు. రాష్ట్ర అవసరం దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము ప్రణాళిక రూపొందించి దానికి కెలాట్మెంట్ చేయడం జరుగుతుంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రము, జనాభా రాష్ట్రము ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. దేశంలో అతి చిన్నమైనటువంటి ఒక ప్రాంతం ప్రదేశం లద్దాఖ్. ఇవాళ లద్దాఖ్. సో వ్యత్యాసాలు ఉంటాయి. ఇప్పుడు ఆ చట్టంలో కొన్ని కీలక మార్పులు తీసుకొచ్చి ఎక్కడ కూడా అవినీతి చెందకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు బీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము వ్యవసాయానికి బాసటగా ఉండడమే కాకుండా ఒక గ్రామం యొక్క ఆర్థిక స్థితి. భువనగిరి మండలం పెంచకల్పహళ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సిల్వేరు ఎల్లయ్య అనే వ్యక్తి 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడని భువనగిరి రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బాధిత బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈరోజు సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో పెంచుకలపాడు గ్రామానికి చెందిన ఒక మహిళ తన యొక్క కుమార్తె అయిన 4 సంవత్సరాల పాపపై అదే గ్రామానికి చెందిన పెళ్ళయ్య అనే వ్యక్తి అఘాత్యానికి పాల్పడినట్టు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో వెంటనే మేము కేసు నమోదు చేసి అట్టి బాలికను మెరుగైన చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా హాస్పిటల్ పంపించడం జరిగింది. తర్వాత అతని ఎవరైతే అఘాత్యం పాల్పడ్డాడో ఆ వ్యక్తిని మేము మా కస్టడీలో తీసుకొని అమ్మాయి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. అమ్మాయికి భారతీయ జనతా పార్టీ ఆ కుటుంబానికి పూర్తిగా అండగా నిలుస్తుందని, అమ్మాయికి అవసరమైన వైద్య సాయం అందించినందుకు మెరుగైన వైద్య సాయం గురించి అవసరమైతే హైదరాబాద్ కూడా తరలించాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. మరి శాంతి భద్రతల విషయంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే మహిళల పట్ల బాలికల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి ఇదొక చెంపపెట్టు లాంటిది. తక్షణమే ప్రజా పాలన అని ఈ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి హోంశాఖకు సంబంధించినటువంటి ఘటన ఇది. మరి తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి జవాబు చెప్పాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈ ఘటనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఆ కుటుంబానికి బాధను వ్యక్తపరుస్తుంది. గ్రామ పంచాయతీ వ్యవస్థలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్ విమర్శించారు. హైదరాబాద్ లకడీకప్పులో జరిగిన సమావేశంలో సర్పంచుల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కొమ్ము కృష్ణ మాదిగను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, మైనర్ గ్రామ పంచాయతీలకు 5 లక్షలు కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. నా పేరు కొమ్ము కృష్ణ, నందిగామ సర్పంచ్. నిన్న జరిగిన సర్పంచుల సంఘం ఎన్నికలో గౌరవ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఫౌండేషన్ మరి అదేవిధంగా భూమన్న యాదవ్ గారు గౌరవ అధ్యక్షులు సర్పంచుల సంఘం, అదేవిధంగా అడ్వైజరు మరి వీరాభద్రి చారి గారు, మరి అదేవిధంగా గౌరవ సర్పంచులందరూ కలిసి
షేలింగపల్లి డివిజన్ రాజగృహ కల్పలో శ్రీ 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 సిద్ధిరామేశ్వర స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. స్థానిక సంఘ సభ్యులు, వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు. షేలింగపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పూలమాలలు అర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్పొరేటర్ స్వామి కులమతాలకు అతీతంగా సమానత్వం కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని పేర్కొని ఆయన సూచించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఇతరులకు సహాయం చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పంపించినటువంటి గృహజ్యోతి పథకం కింద ఫ్రీ కరెంట్ ఇచ్చే వాళ్లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళకు లెటర్లు పంపించడం జరిగింది. దాంతోపాటు ఈ బాపునగర్ ప్రాంతంలో నెలకొన్నటువంటి రోడ్లు మరియు యూజీడీ గురించి ఇక్కడ ప్రాంతవాసులు అడగడం జరిగింది. నేను తక్షణ ప్రభుత్వానికి అందరికి కూడా మరి సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే రకంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతూ మరి అత్యున్నతమైనటువంటి విలువలు గల ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. రామచంద్రాపురం జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ టీఆర్ఎస్ నాయకుడు తొంట అంజయ్ యాదవ్ భోగి కనుమ పండుగ సందర్భంగా భారతీనగర్ 122 డివిజన్ ప్రజలు, పేదలు, కార్మికులు, రైతులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు మరియు రామచంద్రాపురం భారతీనగర్ డివిజన్లో ఉన్న ప్రజలకు, నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఈ పండుగ సందర్భంగా అందరూ సుఖశాంతులతో, అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ యొక్క రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య కుర్మ. నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మేడారంలో సభాస్థలాన్ని పరిశీలించిన మంత్రి సీతక్క. ఆయనవోలు శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ. పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాల విభజన చేపట్టామన్న మంత్రి సీతక్క. దేవరకొండలో ఘనంగా జరిగిన రంగనాథుల కళ్యాణ మహోత్సవం, పాల్గొన్న ఎమ్మెల్యే నీలావత్ బాలునాయక్. పారిశుద్ధ కార్యక్రమాలకు ప్రజల సహకారం అవసరమన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయనయ్య. బీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.